ప్రభునామమున చేరిన ప్రతి వారికి, అలాగే ప్రత్యేకంగా ఈ సభకు ఆహ్వానించినటువంటి బాబు స్థానిక సంఘానికి హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. నేను మీకు సుపరిచితునే, రేపల్లో సువార్త పనిచేస్తున్నాను. ఈ ప్రాంతానికి రావటం అనేది చాలాసార్లు రావటం జరిగింది, బోధించటం కూడా జరిగింది. కాబట్టి ఎక్కువగా పరిచయము చేయాల్సిన అవసరం లేదు. ఇందాక సాల్మన్ అన్నాడు, తమ్ముడు బైబిల్లో ఎక్కువగా తెలుసు అన్నాడు. అంతేం లేదు, అంత సీన్ ఏం లేదు. నాకు ఒకటి మాత్రం వాస్తవమే, ఏంటంటే 76 సంవత్సరాలు నాకు వయసు. ఈ వయసులో కూడా నేను తిరుగుతున్నానంటే అది దేవుని యొక్క కృప అన్నమాట. అది వాస్తవమైనటువంటి విషయం. అది సరే, ఏదైనప్పటికీ కూడా దేవుడు నాకు యొక్క మంచి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే నా తోటి సేవకులు ఉన్నారు, సహోదరులు, వాళ్ళకి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వచ్చినటువంటి తోటి సేవకులకి, సహోదరులకి, సోదరీమణులకి, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సరే, అంశానికి వెళ్దాం మనం. అంశము పాంప్లెట్లోనూ మంచి పాయింట్ విశ్వాస వీరులు అనే సబ్జెక్ట్ పెట్టాడు తమ్ముడు సాల్మను, దాని గురించి చెప్పాడు. కానీ వాస్తవంగా మంచి టైటిల్ అది, విశ్వాస వీరులు. విశ్వాసం కలిగిన వారే కాదు, వీరులుగా జీవించారు. సమయాల గురించి కూడా తమ్ముడు బాగా చెప్పాడు. అలాగే నాకు ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే యెఫ్తాను గురించి చెప్పమన్నాడు. యెఫ్తా అనే పేరు చాలామంది బైబిల్ ఎరిగినటువంటి వాళ్ళకి అందరికీ తెలుసును. యెఫ్తా అనే అతను న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము యెఫ్తాను గురించి వ్రాయబడి ఉంది అనేది సహజంగా అందరికీ తెలుసును. కానీ అతను గూర్చి పూర్వపరాలు చరిత్ర అనేది కొంతవరకు తెలుసును, కొంతవరకు తెలియకపోవచ్చును అన్నమాట. యెఫ్తాను గూర్చి మనము ఆలోచన చేసినప్పుడు టకాలని న్యాయాధిపతి అని చెప్పేదానికి అవకాశం ఉంటుంది. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు న్యాయాధిపతుల చరిత్ర ఇంచుమించు 450 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటిది. ఆ కనాను దేశాన్ని స్వాధీనపరిచిన తర్వాత న్యాయాధిపతుల చరిత్ర అనేది జరిగింది. ఇంచుమించు 15 మంది న్యాయాధిపతులు, అందులో ఇతను ఒకడు అన్నమాట. ఎవరు? యెఫ్తా అనే అతను. కానీ వాస్తవంగా మనం గమనించినట్లయితే యెఫ్తా అనేది ఎవరు అనేది మనం ఆలోచన చేసినట్లయితే అతను వేశ్య కుమారుడు అని అంటే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఏమని అనిపిస్తూ ఉంటుంది అంటే, వేశ్య కుమారుని గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరత మనకుందా అనేది అనిపిస్తూ ఉంటుంది. దానికేముంది, అది ఆ సబ్జెక్టు అవతలి పెడితే యెఫ్తాలో ఉన్నటువంటి క్యారెక్టర్ని మనం చూసుకుంటాము. యెఫ్తా దేవుని యొక్క సేవకుడుగా, లేకపోతే విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా, ఆత్మీయ జీవితము, భక్తి కలిగినటువంటి జీవితము ఎటువంటిది అనేది తెలుసుకునే దానికి మనం ప్రయత్నిస్తే కొంతవరకు మనం ప్రోత్సహించబడేదానికి, మన ఆత్మీయ జీవితాన్ని పెంచుకునే దానికి, బలపరుచుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పాను, అది కూడా మాట చెప్పాలంటే కాస్త బాధాకరమైనటువంటి విషయమే. ఎందుకనంటే వేశ్య కుమారుడు. కానీ బైబిల్ గ్రంథంలో ఇదే ప్రకారంగా మనం చూసినట్లయితే మరి రాహాబు కూడా వేశ్యే, మీకు తెలిసింది అది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనిస్తాము. 6వ అధ్యాయము 22వ వచనంలో కూడా రాహాబు వేశ్య అనేది మనం గమనిస్తాం. కానీ ఆయన రాహాబు షల్మాన్ని పెళ్లి చేసుకునింది. షల్మాని పెళ్లి చేసుకొని ఆ గర్భంలో నుంచి, రాహాబు గర్భంలో నుంచి బోయేజు వచ్చాడు.
బోయేజులో నుంచి యేషే వచ్చాడు, యేషే నుంచి దావీదు వచ్చాడు, దావీదు నుంచి క్రీస్తు వచ్చాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒక స్త్రీ క్యారెక్టర్ అటువైనప్పటికీ కూడా బురదలో నుంచి తామ్ర పుష్పం ఎట్టు పుట్టిందో అలాగే ఆ గర్భములో నుంచి, ఒక రాహాబు గర్భములో నుంచి మెస్సే రావటం జరిగింది. అలాగే మనం గమనిస్తే ఆ గిలాదు అనే అతను న్యాయాధిపతుల కాలంలో గిలాదు అనే అతను ఒక వేశ్యతో పోయినప్పుడు యెఫ్తా వచ్చాడు. అతను ఎటువంటి ఒక మంచి విశ్వాస వీరుడుగా జీవించిన చరిత్రని మనం గమనించేదానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి యెఫ్తాను గురించి మనం నేర్చుకోవాలంటే అతనిలో ఉన్నటువంటి మంచి క్యారెక్టర్ని మనం చూడగలగాలి. మంచి క్యారెక్టర్ యెఫ్తా అనేది. యెఫ్తా అనే పదానికి అర్థం ఏంటంటే యెహోవా తెరిచెను, ఆయన తెరిచెనని అర్థం అనేది వస్తుంది అన్నమాట. ఆయన తెరిచెను అనే పదము యెఫ్తా అనే పదానికి అది అర్థం అంది గమనిస్తాం. యెఫ్తాకి ముందు యాయూరు అనే అతను న్యాయాధిపతిగా ఉన్నాడు. అది 10వ అధ్యాయంలో మనం గమనిస్తాము. యాయూరు అనే అతను న్యాయాధిపతిగా ఉన్నాడు. అతను 22 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఇజ్రాయెల్ని ఏలుబడి చేశాడు. అతని గర్భంలోంచి 30 మంది కుమారులు పుట్టారు. వీళ్ళంతా గిలాదు పట్టణస్తులు. సరే, ఇంతకీ యెఫ్తా ఏ గోత్రం అనేది మనం గమనించినట్లయితే సంఖ్యాకాండం 26 అధ్యాయం 29 నుంచి 32 వచనాల్లో మనం చూసినట్లయితే యెఫ్తా అనే అతను యోసేపు సంతతి అనేది మనం గమనించాలి. యెఫ్తా అనే ఆయన ఎవరి సంతతి అంటే యోసేపు సంతతి. యోసేపుకి 2 కొడుకులు ఉన్నారు, అది కూడా మీకు తెలుసునమాట. ఐగుప్తు దేశంలో ఉండేటప్పుడు అతను వివాహం చేసుకున్నాడు యోసేపు. అతనికి 2 కుమారులు ఉన్నారు, ఎఫ్రాయిము, మనష్షే ఎఫ్రాయిము. కాబట్టి యెఫ్తా అనే అతను ఏ గోత్రానికి చెందినటువంటి వాడనంటే మీరు సంఖ్యాకాండంలో గమనించినట్లయితే 26 అధ్యాయం 29 నుంచి 32 వచనాల్లో చూసినట్లయితే అక్కర్లేదు, నేను చదవమన్నప్పుడు చదవండి సార్, టైం లేదు కాబట్టి మనం గమనించినట్లయితే ఆ మనష్షే కుమారుడు మాకీరు పుట్టాడు, మాకీరు నుంచి గిలాదు పుట్టాడు, గిలాదు నుంచి యెఫ్తా వస్తాడు. అంటే గిలాదు అనే అతను ఒక నాయకుడే, అతని నుంచి యెఫ్తా వస్తాడు అన్నమాట. అంటే మనష్షే నుంచి మాకీరు వస్తాడు, మాకీరు నుంచి గిలాదు వస్తాడు, గిలాదు నుంచి ఎవరు వస్తారనంటే యెఫ్తా అనే అతను వస్తాడు. సరే, న్యాయాధిపతుల కాలం అనేది మీకు మనం గమనించినట్లయితే ఇంచుమించు చాలామంది ఉపాధ్యాయులు బోధకులు చెప్తూ ఉంటారు ఏంటంటే ఇది సైకిల్ చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు పాపం చేయటము, న్యాయాధిపతులను పుట్టించటము, విడిపించటము, మళ్ళీ సమాధాన శాంతి అనేది ఉంటుంది. వాళ్ళు మళ్ళా పాపం చేస్తారు, ఆ విధంగా ఉంటుంది. న్యాయాధిపతుల కాలం అంతా ఇంచుమించు 400 సంవత్సరాలు మంచి జీవితాలు లేదు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించరు. అటువంటి కాలంలోనే గిలాదు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ గిలాదు అంటే గుర్తుపెట్టుకోవాలా, గిలాదు అంటే ఎవరినంటే యెఫ్తా తండ్రి పేరు గిలాదు అన్నమాట. ఇప్పుడు ఇందాక ముందు చెప్పా యాయూరు, అతను కూడా గిలాదీయుడే, అతను కూడా గిలాదు ప్రాంతానికి చెందినటువంటి వాడే. ఇదే పాలస్తీనాకి కనాను దేశానికి తూర్పు వైపున ఉన్నటువంటి దేశం అన్నమాట. ఈ గిలాదు కానీ మనష్షే కానీ ఇవన్నీ మోయాబులు దేశం కానీ మీరు పాలస్తీనా పట్టణం చూసినట్లయితే అక్కడ మీకు అర్థమవుతుంది అన్నమాట. సరే, గిలాదుకి భార్య ఉంటుంది, పిల్లలు ఉన్నారు. కానీ అదే సందర్భంలో దురదృష్టం ఏంటంటే అతను వేశ్యతో వెళ్తాడు. వేశ్యకి వెళ్ళినప్పుడు యెఫ్తా అనే అతను జన్మిస్తాడు అన్నమాట. సరే, జన్మించినప్పుడు యెఫ్తా ఆ కుటుంబంలోనే, ఎవరి కుటుంబంలోనే, గిలాదు కుటుంబంలోనే ఉంటాడు. పెద్ద వయసు వచ్చేంత వరకు కూడా అక్కడే ఉంటాడు. అక్కడ వచ్చిన తర్వాత ఆ గిలాదుకి పుట్టినటువంటి కుమారులు పెద్దవాళ్ళు అయినప్పుడు అక్కడ చూడండి, ఒకసారి మనం చదువుకుంటాం. 11వ అధ్యాయము చూడండి, 1-2 వచనాలు. 11వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి దయచేసి. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. ఇందాక చెప్పాను నేను, అతడు స్పెసిఫిక్గా చెప్తాడు. వేశ్య కుమారుడు గిలాదు యెఫ్తాను కనెను. అంటే వేశ్యతో వెళ్ళినప్పుడు యెఫ్తా అనే అతను జన్మిస్తాడు అన్నమాట.
గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని. ఎవరంటున్నారు ఈ మాటనంటే గిలాదు పిల్లలు, అంటే భార్యకు పుట్టినటువంటి పిల్లలు యెఫ్తాతో మాట్లాడుతున్నారు. నువ్వు పరాయి స్త్రీకి, ఒక వేశ్యకు పుట్టినటువంటి వాడు కనుక మా తండ్రి ఆస్తిలో నీకు ఎటువంటి వాటా అనేది లేదు, ఆ స్వాస్థ్యంలో నీకు ఎటువంటి భాగం అనేది లేదు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి అని వాళ్ళు ఏం చేశారనంటే తరం కొట్టేశారు. ఈ తరం కొట్టినటువంటి వాళ్ళు తండ్రికి ఇష్టమే. ఏది ఇష్టము? యెఫ్తాని ఇంట్లో నుంచి బయటికి గెంటటం అనేది, వెళ్ళిపోవటం అనేది ఆ గిలాదుకి ఇష్టమే. అన్నదమ్ములు తరం కొట్టారు. ఊరి పెద్దలు కూడా, గిలాదు పెద్దలు కూడా ఇష్టమే. అందరూ చేరి ఏం చేశారనంటే యెఫ్తాని ఇంట్లో నుంచి, గిలాదు ఇంట్లో నుంచి అందరూ చేరి మూకుమ్మడిగా అతన్ని బయటికి పంపించేశారన్నమాట. అది కూడా విచారకరమే. చూడండి, ఒక యెఫ్తాని అతను ఒక యవనస్తుడుగా ఉండొచ్చును, పెద్ద వయసు ఉండొచ్చును, మానసికంగా ఎంత బాధ అనేది ఉంటుంది అతనికి. ఇంట్లో నుంచి అందరూ మూకుమ్మడిగా తరిమేశారన్నమాట. ఒక్కోసారి మన జీవితంలో కూడా ఇటువంటి సంఘటన అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇంకోసారి ఇదే సంఘటన మనం గమనించినట్లయితే మీకు తెలుసును, పాత నిబంధన గ్రంథంలోనే హాగరుకు కుమారుడు పుట్టినప్పుడు, హాగరు ఎవరినంటే ఐగుప్తీయురాలు దాసి. ఆ దాసికి ఇష్మాయిల్ పుడతాడు. ఇష్మాయిల్ పుట్టినప్పుడు కూడా శారా, విశ్వాసరాలైనటువంటి శారా ఇదే మాట అంటుంది. ఆదికాండము 21:10 చూసినట్లయితే, ఆదికాండం 21:10 చూసినట్లయితే అక్కడ అంటాడు, దాసిని దాని కుమారుని వెలగొట్టుము. దాసి కుమారుడు, కుమారుడు అంటే దాసి యొక్క కుమారుడు. దాసి కుమారుడు అంత లేనితనమా? అంత తక్కువవాడా? మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇష్మాయిల్ నుంచి రాజులు 12 మంది రాజులు వచ్చారు. మరి దేవుడు విసర్జించలేదు, వీళ్ళు విసర్జించారు. అంటే ఇస్సాకుతో, అంటే నా కుమారునితో దాసి కుమారునికి ఇష్మాయిలీకి వారసత్వం లేదు, నా కుమారుతో స్వాస్థ్యములు, అబ్రహాం యొక్క స్వాస్థ్యంలో భాగం అనేది లేదని అక్కడ ఇష్మాయిల్ని వెళ్ళగొట్టేశారు. అక్కడి నుంచి పారాను అరణ్యానికి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ దేవుడు ఇష్మాయిల్ని వదిలిపెట్టలేదు, దేవుడు వారిని ఆశీర్వదించాడు అన్నమాట. అలాగే మనం గమనించినట్లయితే, చూసినట్లయితే మరి యోసేపును కూడా అమ్మేశారు అన్నదమ్ములు. మీకు తెలిసిందే 37 అధ్యాయంలో 20 నుంచి ఆ వచనాల్లో మనం గమనిస్తాము. యోసేపును కూడా ఏం చేశారనంటే అన్నదమ్ములు ఇంట్లో నుంచే, అంటే అతన్ని అమ్మేశారన్నమాట. కానీ దేవుడు వారిని విసర్జించలేదు. ఇష్మాయిలుని దేవుడు విసర్జించలేదు, యోసేపుని దేవుడు విసర్జించలేదు. ఈ దినం కూడా దేవుడు యెఫ్తాను కూడా విసర్జించలేదని సత్యాన్ని మనం గమనించగలం. ఎందుకనంటే ఇందాక మనం చదువుకున్నటువంటి వచనంలోనే 11:29 వచనంలో దేవుని యొక్క ఆత్మ, యెహోవా యొక్క ఆత్మ అతని మీదకి వచ్చింది, యుద్ధానికి వెళ్ళే దానికి ముందు అతని మీదకి వచ్చింది అనేది మనం గమనిస్తామన్నమాట. కాబట్టి ఆ విధంగా అతని ఇంట్లో నుంచి ఏం చేశారనంటే యెఫ్తాని వెళ్ళగొట్టేసి. కారణం ఏంటి? ఒక్క కారణమే. ఏ కారణం? ఇతను తప్పేం చేయాల, దొంగతనం చేయాల, హత్య చేయలేదు, ఏం చేయాల. కానీ తప్పు ఎక్కడ జరిగిందనంటే ఒక వేశ్యకు పుట్టినటువంటి కారణము. ఆ కారణం చేత అతను వెలగొట్టబడ్డాడు అన్నమాట. అంతకన్నా వేరే కారణం అనేది అక్కడ ఏం కనిపించదు కూడా. సరే, ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోయి టోబు అనే దేశానికి వెళ్ళిపోయి, టోబు అనే దేశం అని అంటే అమోరీయుల ప్రాంతానికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం, అది మోయాబుల దగ్గర ఉన్నటువంటి ప్రాంతము. టోబు అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మళ్ళా ఈ దేవుడు ఏం చేశాడనంటే, ఇందాక చెప్పాను, యెఫ్తాకు ముందు ఉన్నటువంటి న్యాయాధిపతి యాయూరు, అతను 22 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మళ్ళీ వాళ్ళు దుర్మార్గులుగా జీవించారు. ఎవరు? ఇజ్రాయేలీలు దుర్మార్గులుగా జీవించారు. ఈ దుర్మార్గులుగా జీవించినప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేశాడనంటే ఫిలిష్తీయులకని అమ్మోనీయులకు అప్పగించేశాడు అన్నమాట.
ఫిలిస్తీయులు అనేవాళ్ళు మనం గమనించినట్లయితే వాళ్ళంతా నోవ సంతతే, హాము సంతతే. ఇంకా అమ్మోనీయులు అని అంటే మనకు తెలిసినటువంటిది. అమ్మోనీయులకి మూల పురుషుడు ఎవరినంటే బెన్నెమ్మి. బెన్నెమ్మి ఎవరినంటే లోతు సంతతి. మనం గమనిస్తే ఆదికాండం 11 అధ్యాయము 38, 39 వచనాలు చూసినట్లయితే అమ్మోనీయులు ఎవరినంటే లోతు సంతతి అనే చిన్నదానికి పుట్టినటువంటి వారు బెన్యమీ సంతతి నుంచి అమ్మోనీయులు వచ్చారు. దేవుడు ఇజ్రాయేలీలను ఏం చేశాడనంటే వాళ్ళకి అప్పగించేశారు. ఎందుకు అప్పగించేశారనంటే మనం గమనించినట్లయితే ఇజ్రాయేలీలు వాళ్ళు న్యాయాధిపతుల కాలంలో అన్ని దేవతలను పూజిస్తూ వచ్చారన్నమాట. మనం గమనిస్తే 10వ అధ్యాయంలో మనం గమనిస్తాము. 10వ అధ్యాయం 6, 8 వచనాలు ఒకసారి మనం చదువుకుంటాము. 10వ అధ్యాయము 6, 8 వచనాలు చదవండి అమ్మ ఎవరైనా ఒకరు. దుష్ప్రవర్తన కలిగుండిరి వారు యెహోవాను విసర్జించి ఆయన సేవను మానివేసి బయలులు, అస్తరోతులు అను సిరియనుల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను. ఏంటండి ఇది? దేవుడు ఇజ్రాయెల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళు ఏం చేశారనంటే అమ్మోనీయుల దేవతలని, మోయాబు దేవతలని, సీదోనీయుల దేవతలని వాళ్ళు పూజిస్తూ వచ్చారు. అందుకని దేవుడు ఏం చేశాడనంటే ఇందాక చెప్పాను, ఫిలిష్తీయులకిని అమ్మోనీయులకిని ఇజ్రాయెల్ని అప్పగించేశారు. ఇజ్రాయెల్ని అప్పగించినప్పుడు 18 సంవత్సరాలు వీళ్ళని హింస పెట్టారు. ఇజ్రాయెల్ని హింస పెట్టారు. 18 సంవత్సరాలు హింస పెట్టారు అన్నమాట. అది కూడా మనం గమనించినట్లయితే 8వ వచనంలో చూస్తాము. వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇజ్రాయేలుని అనగా యొర్దాను నదినున్న గిలాదు నందలి అమోరీల దేశంలో కాపురమున్న ఇజ్రాయేలును 18 సంవత్సరముల చేతక కొట్టి అణిచివేసిరి. పనిష్మెంటు. దేనికి పనిష్మెంట్ ఇది? అన్ని దేవతలని వాళ్ళు పూజించేదాన్ని బట్టి, అన్యులతో సాంగత్యం చేసేదాన్ని బట్టి, కొత్త నిబంధనలో కూడా చూడొచ్చు మనం. అన్యులతో అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకూడి అని అంటాడు. విగ్రహారాధనకి విగ్రహములకు దూరముగా పారిపోండి అని అంటాడు అన్నమాట. కానీ ఈ దినాల్లో ఆ వాట్సాప్లో చూస్తామంటే విగ్రహాలు పెట్టి తినొచ్చిన తినకూడదు, ఇది ఒక డిస్కషన్ అన్నమాట. ఇది ఒక ఆర్గ్యుమెంటు. బైబిల్లో విగ్రహములకు దూరముగా పారిపోండి అంటే విగ్రహాలు పెట్టి తినొచ్చిన తినకూడదు. తిక్క ప్రశ్న కదా అది. అలాగే ఇక్కడ ప్రాక్టికల్గా మనం గమనిస్తున్నాము. వీళ్ళు విగ్రహాలు పూజించేదాన్ని బట్టి, అన్ని దేవతలను పూజించేదాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? విగ్రహాలకి తినేదాన్ని, విగ్రహాలకి ఎవరైతే విగ్రహాలు పెట్టింది ఎవరైతే తింటారో వాళ్ళు కూడా అదే పనిష్మెంటు. ఇజ్రాయిల్కి ఇక్కడ పనిష్మెంట్ ఇవ్వలేదా దేవుడు? మోయాబీలకు, ఫిలిష్తీయులకు అప్పగించాడు, అమ్మోనీయులకు అప్పగించాడు. అమ్మోనీయులు లోతు సంతతి నుంచి వచ్చినటువంటి వారు, వాళ్ళకి అప్పగించారు. 18 సంవత్సరాలు వాళ్ళ చేతగా గుట్టి అణిచివేసిరని ఉంది. దేన్ని బట్టి అణిచివేశారు వాళ్ళు? అన్ని జనుల యొక్క సాంగత్యం అనేది ఇందాక ప్రత్యేకమైన విశ్వాస వీరులు అంటే ఆ విధంగా జీవించారు వాళ్ళు. ఈరోజు మనము క్రైస్తవులుగా, దేవుని యొక్క పిల్లలుగా, పరిశుద్ధులుగా మనం జీవించేటప్పుడు మన యొక్క జీవితం అనేది ప్రత్యేకంగా ఉండాలా. పరిశుద్ధులు అంటే అర్థం ఏంటంటే సెట్ అపార్ట్, ప్రత్యేకించబడినటువంటి వారు వాళ్ళు. దేవుడు ఇజ్రాయెల్తో కూడా అన్నాడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని అని చెప్పాడు దేవుడు. కానీ వీళ్ళు ఎటువంటి స్థితిలో జీవించారనంటే న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి విషయము, వాళ్ళు అన్ని దేవతలను పూజించే దాన్ని బట్టి దేవుడు అప్పగించాడు అన్నమాట. సరే, అప్పగించిన తర్వాత 18 సంవత్సరాలు దురవస్థని వాళ్ళు అనుభవించారు. వాళ్ళు బాధలను అనుభవించారు, హింసలు అనుభవించారు, శ్రమలు అనుభవించారు. అనిపించిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు అన్నమాట. ఇందాక చెప్పాను, న్యాయాధిపతుల కాలము వాళ్ళు రిపెంటెన్స్ అనేది వచ్చిందన్నమాట.
వాళ్ళు రియలైజ్ అయ్యారు, వాళ్ళు తప్పులను తెలుసుకున్నారు. వాళ్ళు తప్పులు తెలుసుకొని అక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు కూడా ఒక మాట అంటాడు, మీరు విగ్రహాలు పూజిస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని రక్షింపనని అంటాడు. 11వ అధ్యాయంలో మనం గమనిస్తాం. 10వ అధ్యాయంలోనే 10వ అధ్యాయము 13, 14 వచనాల్లో 13, 14 అయితే మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజించడు కనుక నీకను మిమ్మల్ని రక్షింపను. దేవుడు అంటున్నాడు, మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజిస్తున్నారు కనుక నేను మిమ్మల్ని విసర్జించను, రక్షింపను. నేను మిమ్మల్ని అన్ని దేవతలు పూజిస్తున్నారు కనుక నేను మిమ్మల్ని ఐ విల్ నాట్ సేవ్ యూ, మిమ్మల్ని రక్షింపను. చాలామంది ఇదే మాట దావీదు కూడా సొలొమోనుతో అంటాడు. ఏ మాట? నువ్వు యెహోవాను విసర్జించినట్లయితే దేవుడు కూడా నిన్ను విసర్జిస్తాడు. అదే మాట ఆస కూడా చెప్పాడు అన్నమాట. 2వ దినవృత్తాంతం 15వ అధ్యాయము 1-2 వచనాలు దయచేసి చదవండి. 15వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు. 2వ దినవృత్తాంతం 15వ అధ్యాయం 2వ వచనం. 2వ దినవృత్తాంతము 15వ అధ్యాయం 2వ వచనం. యూదా వారులారా, బెన్యామీను వారులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షమున వారైన ఎడల, దేవుని యొక్క పక్షం మీరు ఉన్నట్లయితే, నిజంగా ఈ దినము అంటే దేవుని పక్షం ఉండటం అనేది గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి విషయం. అది దేవుని యొక్క సంబంధులుగా, దేవుని యొక్క పిల్లలుగా జీవించటం అనేది గొప్ప దీవెనకరమైనటువంటి విషయము. యూదుల రాజు అయినటువంటి ఆస అంటున్నాడు, మీరు యెహోవా పక్షమున ఉన్నట్లయితే చదమ్మా, ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు? ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు. ఇక్కడ జరిగినటువంటి ఆయూరు న్యాయాధిపతి అయిపోయిన తర్వాత వాళ్ళు దేవుని విసర్జించారు, అన్ని దేవతలను పూజించారు, విగ్రహారాధన చేశారు వాళ్ళు. అందుకని దేవుడు ఏం చేశాడనంటే అన్య దేశములకు వారిని ఫిలిస్తీయులకు, అమ్మోనీయులకు అప్పగించేశాడు. 18 సంవత్సరాల వాళ్ళ అవస్థ పొందారు. దేవుడు అంటున్నాడు, మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజిస్తున్నారు. జ్ఞాపకం చేసుకోండి, ఇది ఒక లెసన్. మరి మనకి యెహోవాని ప్రభువుని విసర్జించినట్లయితే ఒక సందర్భంలో అబద్ధ బోధకులను గూర్చి కూడా మాట్లాడతాడు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే వాళ్ళు యెహోవా ప్రభువుని, తమను కొనినటువంటి ప్రభువును కూడా వాళ్ళు విసర్జించారని అంటాడు. అబద్ధ బోధకులను గూర్చి మాట్లాడతాడు ఆయన. కాబట్టి ఈ దినము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన కొరకు రక్తం కాచాడు. ఆయన బోధన వినకుండా, ఆయన చెప్పినటువంటి ఆ యొక్క మాటలు వినకుండా సొంతంగా కల్పితాలతో చెప్తామంటే మనం ఎవరిని విసర్జిస్తున్నామనంటే మనలను తన రక్తంతో కొనినటువంటి యేసుక్రీస్తును కూడా మనల్ని విసర్జిస్తున్నాం మనం. మరి ప్రభువును మనం విసర్జిస్తే ఆయన విసర్జించుడా? దేవుడు మనము విసర్జిస్తే ఆయన విసర్జించుడా? ఇదే పరిస్థితి. దేవుడు అంటున్నాడు 10వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను మీరు విసర్జించారు కాబట్టి నేను మిమ్మల్ని రక్షింపను. డైరెక్ట్గా చెప్పేశాడు దేవుడు, నేను మిమ్మల్ని మీరు ఆ ఫిలిస్తీయుల చేతులు, అమ్మోనీయుల చేతులు దుర్వస్థపడ్డా, శ్రమలు అనుభవించా, కష్టాలు అనిపించినా కూడా ఐ విల్ నాట్ సేవ్ యూ, ఐ విల్ నాట్ ప్రొటెక్ట్ యూ, నేను మిమ్మల్ని రక్షింపను. దేవుడు డైరెక్ట్గా చెప్పేశాడు, ప్రజలతో చెప్పేశాడు, నేను మిమ్మల్ని రక్షింపను అన్నాడు. అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు, పశ్చాత్తాపడ్డారు. ఏంటి మార్గం ఏంటి, పరిస్థితి ఏంటి? ఈ విధంగా మరి ఆ అమ్మోనీయుల చేతుల్లోనే, ఆ ఫిలిస్తీయుల చేతుల్లోనే మన జీవితాలు ముగించుకోవాలా అని వాళ్ళు బాధలు అనుభవించారు. అప్పుడు బాధలు అనిపించిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి ఏం చేశారనంటే మంచి పని చేశారు. అప్రిషియేట్, నేను అభినందిస్తున్నాను. ఆ కాలంలో ఇజ్రాయిల్ ఏం పని చేశారనంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని దేవతల్ని అవతల పడేశారు అన్నమాట. అన్ని దేవతలని, వాళ్ళు ఏ దేవతలను అయితే పూజించారో, ఏ విగ్రహాలను అయితే పూజించారో దాన్ని తీసి వాళ్ళు అవతల పడేశారు అన్నమాట. ఈరోజు మనం పడేస్తున్నామా? మన ఆత్మీయ జీవితానికి, భక్తిగల జీవితానికి ఏదైతే ఆటంకం అనేది ఉందో
మనం విశ్వాసానికి మన విశ్వాసంలో అభివృద్ధి చెందేదానికి ఏదైతే ఆటంకంగా ఉందో అటువంటి వాటిని మనం అవతల పడేస్తున్నామా? నేను అభినందిస్తున్నాను ఇజ్రాయెల్కి, వాళ్ళకు వందనాలు చెప్తున్నాను. నేను న్యాయాధిపతుల కాలంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్కి నేను వందనాలు చెప్తున్నాను. మంచి పని చేశారు వాళ్ళు. ఏ పని చేశారనంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలని అన్ని దేవతలు తీసి అవతల పడేశారు అన్నమాట. అటువంటి పరిస్థితి ఆ దినాల్లో కూడా జరిగింది, రియలైజ్ అయ్యారు. ఒక సందర్భంలో సమయలు కూడా అంటాడు ఆ మాట. ఈరోజు మనము అదే అవ్వ కావాలా, బువ్వ కావాలా, లోకం కావాలా, దేవుడు కావాలా, క్రీస్తు సంఘం కావాలా, క్రీస్తు బోధ కావాలా, అబద్ధ బోధ కావాలా? ఏంటది? ఇది డ్రామానా? స్టేజ్ మీద డ్రామా చేయటం ఇది నాటకాలా? ఉంటే సత్యమైన మార్గములు ఉండు, నీతి మార్గములు ఉండు, క్రీస్తు మార్గములు ఉండు, పరలోకానికి వెళ్తావు నువ్వు. ఇంకా వేరే మార్గాలు ఎందుకయ్యా ఇది? ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి వాళ్ళు విగ్రహాలని ఏం చేశారనంటే అవతల పడేశారు. 10:16 గమనిస్తే 10:16 అంటాడు, యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్ని దేవతలను తమ మధ్యలో నుండి అన్ని దేవతలను తొలగింపగా యెహోవా ఆత్మ యెహోవా ఆత్మ ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురవస్థను చూసి సహింపలేకపోయాడు. ఎప్పుడు ఆయన సహించలేకపోయాడని అంటే ఎప్పుడైతే వాళ్ళు అన్ని దేవతలను తొలగించారో అప్పుడు దేవుడు వారి మీద దృష్టి పెట్టాడు అన్నమాట. ఎప్పుడైతే అన్య ఆరాధనని, అన్ని దేవతల యొక్క ఆరాధనని, అన్ని దేవతల యొక్క పూజల్ని వాళ్ళు ఎప్పుడైతే విగ్రహాలను తొలగించారో దేవుడు వారి మీద దృష్టి పెట్టాడు. దేవుడు వారి మీద దృష్టి పెట్టాడు. వారి దురవస్థను చూసి, వాళ్ళ బాధలు చూసి ఆయన సహింపలేకపోయాడు అన్నమాట. ఆయన ఇంక సహించలేకపోయాడు ఆయన. ఒక సందర్భంలో సమయలు కూడా అంటాడు, సమయలు కాలంలో కూడా ఫిలిష్తీయులతో యుద్ధం జరిగేటప్పుడు మీకు తెలుసును. సమయలు మొదటి గ్రంథంలో ఆ ఫిలిష్తీయులతో యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళు ఏం చేశారు? మనసు పెట్టి తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు మనసు పెట్టి తీసుకుని వెళ్ళిపోయారు ఫిలిష్తీయులు. వీళ్ళే ఇజ్రాయెల్ అనుకున్నారు. మనసు పెట్టి తీసుకుని వెళ్ళి ఆ మనసు పెట్టుకుని నిబంధన మనసు పెట్టి తీసుకుంటే దేవుడు మన పక్షం ఉంటాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. వీరి ఆలోచన ఇది. వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ విధంగా ఆ ఫిలిష్తీయుల చేత కొన్ని వేల మంది చనిపోయారు, ఇజ్రాయెల్ చనిపోయారు. అప్పుడు ఆ సందర్భంలో అంటాడు, సమయలు ఉంటాడు, ఆ సందర్భంలో అంటాడు, మీ దగ్గర ఉన్న విగ్రహాలను పడేస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు అని. చూడండి, సమయలు మొదటి గ్రంథము 7:3 అంటాడు. 7:3 సమయలు మొదటి గ్రంథము 7:3 సమయలు ఇజ్రాయెల్ అందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అస్తారోతు దేవతలను మీ మధ్యలో నుండి తీసివేసి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి దేవుని మీ అన్ని దేవతలను అవతల పడేసేసి, విగ్రహములను అవతల పడేసి దేవుని వైపు మేము హృదయాలు తిప్పినట్లయితే, ఆయన సేవించినట్లయితే ఆయన మీకు మేలు చేస్తాడు అని సమయలు చెప్పాడు. కాబట్టి గమనించండి, ఇది ఒక ఇజ్రాయేలీలు ఆ న్యాయాధిపతుల కాలంలో వాళ్ళు మంచి పని చేశారు. ఏ పని చేశారు వాళ్ళు అంటేనే విగ్రహాలని వాళ్ళు తొలగించారన్నమాట. అలాగే జరిగింది. జరిగినప్పుడు ఇంక పరిస్థితి ఎట్లుందంటే వీళ్ళు అనుకున్నారు, ఇక్కడ ఏమని అనుకున్నాడు అంటే ఈ యొక్క గిలాదు ప్రాంతంలో, ఇజ్రాయేలు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారంటే గిలాదు ప్రాంతం. ఆ గిలాదుని ఎవరినంటే ఇందాక చెప్పాను, ఏ గోత్రం అని అంటే మనిషి గోత్రానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఎఫ్రాయిము సంతతి, యోసేపు సంతతి వాళ్ళు అన్నమాట. వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, ఏమని అనుకుంటున్నారు అంటే 18 మంచి మాట ఉంది. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు
అమ్మోనీయులతో యుద్ధము చేయ భూమి కొనున్న వాడెవడు? వాడు గిలాదు నివాసులకు అందరికీ ప్రధానుడగునని ఒకరితోనొకరు చెప్పుకున్నారు. అమ్మోనీయులతో ఎవరైతే యుద్ధం చేస్తారో, అమ్మోనీయుల్ని ఎవరైతే ఓడిస్తారో వాళ్ళు గిలాదీయులకి, ఇజ్రాయేలీలకు నాయకుడిగా ఉంటాడు, ప్రధానుడిగా ఉంటాడు అని వాళ్ళు చెప్పుకుంటారు. అక్కడ ఎవరు లేదు. ఇందాక యెఫ్తాను గురించి చెప్పాను. యెఫ్తాను ఏం చేశారు? వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. అతను ఎక్కడున్నాడు అంటే టోబు ప్రాంతానికి వచ్చారు. ఇందాక అమ్మోనీయులు గురించి చెప్పాను. అమ్మోనీయులు గిలాదు ప్రాంతంకి వచ్చేసారు. వీళ్ళు ఎక్కడ, ఇజ్రాయెల్ ఎక్కడికి వచ్చేసారనంటే ఆ పైన వచ్చిన వాళ్ళు చూస్తా 17 వచనంలో. అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి ఉండేది, ఇజ్రాయిలు కూడుకొని మిస్పాలో దిగి ఉండేది. మిస్పా అనేది కూడా, మిస్పా అంటే వాచ్ టవర్ అని అర్థం అన్నమాట. వాచ్ టవర్ అంటే సాక్ష్యపు కుప్ప అని అర్థం అన్నమాట. వాచ్ టవర్ మిస్పా అనేది. ఆ మిస్పా అనేది ఆ లాబాను యాకోబు కాలంలో పేరు పెట్టారు. ఎక్కడనంటే మీరు వాటిని చదువుకొని చూడండి ఒకసారి. మిస్పా అని పేరు పెట్టారన్నమాట. ఆదికాండం 31 అధ్యాయము 48 వచనంలో వాళ్ళు నిబంధన చేసుకుంటారు. ఏమని? లాబాను యాకోబు మధ్యలో నిబంధన చేసుకున్నప్పుడు ఆ స్థలానికి ఏం పేరు పెట్టారనంటే మిస్పా. మిస్పా అంటే అర్థం ఏంటంటే వాచ్ టవర్ అని అర్థం అన్నమాట. వాచ్ టవర్, సాక్ష్యపు కుప్ప అని అర్థం అన్నమాట. కాబట్టి ఇలాగా ఆ మిస్పాలో వీళ్ళు ఇజ్రాయెల్ దిగారు. అమ్మోనీయులు ఎక్కడ దిగారనంటే గిలాదు ప్రాంతంలో. ఇజ్రాయేలీలు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతానికి అమ్మోనీయులు చేరిపోయారు. వీళ్ళు ఎక్కడ దిగారనంటే మిస్పాకు వచ్చారన్నమాట. ఆ మిస్పాకు వచ్చిన తర్వాత ఎవరైతే అమ్మోనీయులతో యుద్ధం, వీళ్ళు అనుకుంటున్నారు, ఒకరినొకరు అనుకుంటున్నారు. ఏమని అనుకుంటున్నారు? ఇందాక మనం చదువుకున్నాం, గిలాదు నివాసులకు అందరికీ ప్రధాన వాడగును అని ఒకరితోనొకడు చెప్పుకొనిది. కానీ వాళ్ళు చెప్పుకుంటున్నారు ఏమని? అమ్మోనీయులని ఎవరైతే జయిస్తారో, శత్రువులను ఎవరైతే జయిస్తారో వాళ్ళు గిలాదు నివాసులకి నాయకుడిగా ఉంటాడు, ప్రధానిగా ఉంటాడు అని చెప్పుకుంటున్నారు. కానీ అసలు వ్యక్తి వాళ్ళకి దొరకలే. వాళ్ళు చెప్పుకుంటున్నారు ఎవరైతే అమ్మోనీయులతో యుద్ధం చేస్తాడో, గెలిపిస్తాడు, ఇజ్రాయేల్ పక్షంగా యుద్ధం చేసి ఎవరైతే అమ్మోనీయుల్ని ఓడిస్తారో వాళ్ళు హీ బికేమ్ ఏ లీడర్, ప్రధానుడు అవుతాడు, నాయకుడు అవుతాడని చెప్పుకుంటున్నారు. కానీ సొల్యూషన్ లేదు వాళ్ళకి. ఎందుకనంటే ఆ గిలాదు ప్రాంతంలో ఎవరు లేదు, అంత మనగోడు ఎవరు లేదు అక్కడ. వాళ్ళు చూశారు, మనుషులందరినీ చూశారు, ఎవడు కనబడలా. మగాడు ఎవరు కనబడలా. అప్పుడు ఆలోచన చేశారు. ముందు 11:1 మంచి మాట ఉంది గిలాదుని గూర్చి. గిలాదు అక్కడ అంటాడు, గిలాదు పరాక్రమము గల బలాఢ్యుడు. పరాక్రమము గల, అది ఒకటిసారి గుర్తుపెట్టుకుంటే మన గిలాదులాగా పరాక్రమము గల బలాఢ్యుడిగా ఉన్నామా? ధైర్యం కలిగి ఉన్నామా? సాహసము కలిగి ఉన్నామా? పరాక్రమము గల బలాఢ్యుడు ఎవరండి? వేషకు పుట్టినోడు అండి. వేషకు పుట్టినోడు. వాళ్ళ అమ్మాట పెంచింది అలా. మరి రాహబు పెంచలా బోయేజుని. బోయేజు కూడా మంచి వ్యక్తిత్వం కలిగి, బోయేజు ఎవరిని పెళ్లి చేసుకుని? రూతుని పెళ్లి చేసుకున్నాడు. మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులు వాళ్ళు. బోయేజు కావచ్చును, యెఫ్తా కావచ్చును, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు. నువ్వు ఎవరికి పుట్టావనేది కాదు, నీ క్యారెక్టర్ చూడు. నీ స్వభావం చూడు. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, క్రీస్తు సంఘానికి వస్తున్నావు, ఒకసారి నీ క్యారెక్టర్ చూడు. సమూయేలులాగా ఉన్నామా? యెఫ్తాలాగా ఉన్నామా? బోయేజులాగా ఉన్నామా? దావీదులాగా ఉన్నామా? ఒకసారి మన క్యారెక్టర్ పరిశీలన చేయాలన్నమాట. కాబట్టి ఈరోజు వాళ్ళు అనుకుంటున్నారు ఎవరైతే అమ్మోనీయుల్ని జయిస్తారో వాళ్ళు గిలాదు పట్టణస్తులకి, ఇజ్రాయిలీకి నాయకుడు ఉంటారని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ గిలాదు ప్రాంతంలో వాళ్ళకి ఎవరు కనబడలా. అప్పుడు గిలాదు పెద్దలు ఏం చేశారనంటే వారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇంకా మనం అనుకుంటామంటే ఏం ప్రయోజనం ఉంది? అనుకుంటే ప్రయోజనం లేదు. కాబట్టి ఒక్కడున్నాడు మగాడు. ఎక్కడున్నాడు? టోబు ప్రాంతంలో ఉన్నాడు. మనం ఎవరినైతే వెళ్ళగొట్టామో అతని దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. మనం ఎవరినైతే వెళ్ళగొట్టామో ఆ గిలాదు పెద్దలు కూడా దోహదపడ్డారు. ఎవరిని? యెఫ్తాని ఆ గిలాదు ప్రాంతంలో నుంచి వాళ్ళ తండ్రి ఇంటి దగ్గర నుంచి వెళ్ళగొట్టేదానికి గిలాదు పెద్దలు కూడా పగబట్టుకున్నారు.
వాళ్ళు కూడా ప్రోత్సహించారు వెళ్ళగొట్టేదానికి. కాబట్టి ఏదో యేసుక్రీస్తులా నిషేధింపబడిన రాయి తలకు మూల రాయి అయిందని అటువంటి పరిస్థితి ఏర్పడింది. వీళ్ళందరూ చేరి యెఫ్తాను విసర్జించారు, తండ్రి విసర్జించారు, అన్నదమ్ములు విసర్జించారు, గిలాదు పెద్దలు విసర్జించారు అన్నమాట. ఇంక వాళ్ళకి ఎవరు తప్పలేదనంటే, ఎవరి దగ్గరికి వెళ్ళాలని అనిపించింది అంటే యెఫ్తా కాలు పట్టుకోవాల్సింది. ఇంక మనం ఆడు ఎవడైతే మనకెందుకు, ఈ సమయంలో మనల్ని రక్షించేవాడు అతను ఒక్కడే. ఈ సందర్భంలో ఈ పరిస్థితుల్లో 18 సంవత్సరాల నుంచి మన బాధలు అనుభవిస్తున్నాం, దురవస్థ అనుభవిస్తున్నాం. మనల్ని కాపాడే వ్యక్తి అతను ఒక్కడే అని అనుకున్నారు వాళ్ళు. ఎవరు? ఆ గిలాదు పెద్దలు అనుకున్నారు. యెఫ్తా దగ్గరికి వెళ్ళారు. చూడండి, మళ్ళీ మనం గమనించినట్లయితే అక్కడ ఇక్కడ చూడండి, యెఫ్తా అక్కడ కొంతకాలమైన తర్వాత 4 వచ్చినామండి, 11:4. గిలాదు పెద్దలు తోబు దేశము నుండి ఎవరిని? యెఫ్తాను రప్పించుటకై పోయి వచ్చి మాకు అధిపతివై ఉండుము. కాబట్టి నువ్వు రా. టోబు దేశానికి వెళ్ళారు. అతను గిలాదు ప్రాంతం నుంచి యెఫ్తా వెళ్ళిపోయాడు, టోబు దేశానికి వెళ్ళిపోయాడు. పెద్ద దూరం ఏం కాదు, ఆ గిలాదు ప్రాంతానికి టోబు దేశానికి దూరం కాదు. వెళ్ళారు, గిలాదు పెద్దలు వెళ్ళారు. బాబు యెఫ్తా, మరి అమ్మోనీయులతో యుద్ధం చేసేదానికి నువ్వు రావాల్సిందే. వాళ్ళు అడిగారు, వేడుకున్నారు. ఏమని? చేతులు పట్టుకున్నారు. యెఫ్తా చేతులు పట్టుకున్నారు. యెఫ్తా చేతులు పట్టుకొని ఈ సమయంలో అమ్మోనీయులు గిలాదు ప్రాంతంలో దిగారు. మేము మెస్పాలో ఉన్నాం. మరి గిలాదు ప్రాంతము, ఆ గిలాదు పట్టణస్తులు ఎవరి చేతులు ఉన్నారు, ఎవరు స్వాధీనంలో ఉన్నారనంటే అమ్మోనీయులు స్వాధీనంలో ఉండారు, అమ్మోనీయులు వశములు ఉండారు, అమ్మోనీయులు చేతులు ఉండారు. వాళ్ళని హింసిస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి నువ్వు మమ్మల్ని కాపాడేదానికి, మమ్మల్ని రక్షించేదానికి, అమ్మోనీయులతో యుద్ధం చేసేదానికి నువ్వు రావాలని అన్నాడు. కానీ యెఫ్తా ఊరుకుంటాడా? ఫ్లాష్ బ్యాక్ తెలియదానికి? ఆయనకి ఫ్లాష్ బ్యాక్ తెలుసును. ఆయన అంటాడు, యెఫ్తా అంటాడు, చూడండి ఒక మంచి మాట అంటాడు. అందుకు యెఫ్తా మీరు 7వ వచనం యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితే, మీరు కూడా పగబట్టి. యెఫ్తా ఆ గిలాదు పెద్దలతో అంటున్నాడు, మీరు కూడా నా విషయంలో పగబట్టి. ఈ దినాల్లో కూడా మనుషులకి అంత, క్రైస్తవులకు ఉంది పగండి, క్రైస్తవులకు ఉంది, అన్నదమ్ములకు ఉంది. యోసేపుని పగబెట్టి అమ్మలేదా? కయ్యూను పగబెట్టి తమ్ముని చంపలేదా? మరి ఈ దినాల్లో క్రైస్తవులు విశ్వాసము కలిగిన వారు అంటున్నారు, వీళ్ళు ఈరోజు పగలేదా? క్రైస్తవం అంటే ఈ గుణాలు ఉంటుంది. ఒకసారి ఎవరితో మాట్లాడుతున్నాను నేను, ఎవరో అక్కడికి వెళ్ళేటప్పుడు మన అనిల్తో పోయి మాట్లాడుతున్నాను. ఆ క్రైస్తవుల్లో ద్వేషం ఇదంటే, అరే ఇటువంటి క్రైస్తవులు కూడా నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. క్రైస్తవుల్లో కూడా ఏం నేర్చుకుంటున్నారు? క్రైస్తవుల్లో ఏం నేర్చుకోవాలా? క్రైస్తవుల్లో కూడా ద్వేషాలు ఉంటుందా? క్రైస్తవుల్లో కూడా ఈర్ష్యలు ఉంటుందా? క్రైస్తవులు కూడా ఒకరినొకరు దూషించుకునే పరిస్థితి ఉంటుందా? అపోస్తుల కాలం, అపోస్తుల చరిత్రలో, సంఘ చరిత్రలో అటువంటి వాళ్ళు ఉండారా? మీరు చెప్పండి. మొదటి శతాబ్దంలో అపోస్తులు జీవించిన కాలంలో, యెరూషలేము సంఘం ప్రారంభించిన కాలంలో ఈ విధంగా ఒకరినొకరు పగబెట్టుకునే మనుషులు, ద్వేషించే మనుషులు ఆ కాలంలో ఉండారా? ఆ కాలంలో ఉండారా? పైపుచ్చి అంటాం సంఘం ఒకటే, క్రీస్తు సంఘమే. యేసుక్రీస్తు కట్టిన సంఘం ఎక్కడుందంటే క్రీస్తు కట్టిన సంఘము చెప్పుకోవటమే, చెప్పుకోవటమే. కొమ్ములు చూసి బేరం అన్నట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ గిలాదు యెఫ్తా అంటున్నాడు, ఫ్లాష్ బ్యాక్ అంటున్నాడు, మీరు కూడా పగబట్టి మీరు కూడా నన్ను ఇంట్లో నుంచి గెంటేశారే, మీరు కూడా నన్ను ఇంట్లో నుంచి పోని, మా అన్నదమ్ములు నా అన్నదమ్ములు నన్ను గెంటేస్తే అది వేరే సంగతి, మా నాన్న గెంటేస్తే అది వేరే. మీకేంటి ఆ సంబంధం?
సరే నేను వేషగా పుట్టాను, మీకేంటంట? మీరు కూడా నన్ను ఏం చేశారు? పక్కబెట్టి నన్ను వెలివేశారు కదా మీరు. ఇప్పుడు నేను మీకు అవసరమా? మీకు బాధల్లో ఉంటే ఇక్కడ అంటున్నాడు తోలివేస్తే సరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలలో మీరు నా ఎదుకు రానేలా? మీకు శ్రమలు వచ్చినప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు? ఎట్టుంటుందనంటే, అందితే జుట్టు అందకపోతే కాలు, అందితే జుట్టు అందకపోతే కాలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ విధంగా ఎంత కాలు పట్టుకున్నారు. అప్పుడే జుట్టు పట్టుకుని గెంటేశారు, ఇప్పుడు కాలు పట్టుకున్నారు అన్నమాట. అంత డ్రామాటికల్ పరిస్థితి. స్టాండర్డ్గా ఉండాలా మనసు అనేది, స్టాండర్డ్గా ఉండాలా, సాలిడ్గా ఉండాలి మనసు. ఒకప్పుడు ఒక రకము, ఇంకొకప్పుడు ఒక రకము. అప్పుడు తోలిస్తారు. వాళ్ళకైనా జ్ఞానం ఉండదా? ఎఫ్తాని ఇంట్లో నుంచి గెంటేసా పగబెట్టి చేసాము, సిగ్గుండాలి కదా వాళ్ళకే, సిగ్గుండాలి కదా. ఆ గిలాది పెద్దలు ఎఫ్తా దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళకి సిగ్గుండాలి కదా. ఆ రోజేమో వేషకుమారుని తోలివేసాము, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తున్నాము. అటువంటి సన్నివేశము జరిగింది. ఎఫ్తాకి అవకాశం వచ్చింది. అప్పుడు గిలాది పెద్దలకి అవకాశం వచ్చింది మెడబెట్టి గెంటేదానికి. ఇప్పుడు ఎవరికి అవకాశం వచ్చింది? ఎఫ్తాకి అవకాశం. దుమ్ము దులిపేశాడు అన్నమాట. ఏమని? ఆ దినము ఏదమ్మా, నా అన్నదమ్ములు నన్ను తోసేసినప్పుడు స్వాస్థ్యంలో భాగము లేదని అన్నప్పుడు నన్ను తోసేశారే, మీరు కూడా గిలాది పెద్దలు కూడా వచ్చి మీరు కూడా నా అన్నదమ్ములతో ఏకీభవించి నన్ను వెళ్ళగొట్టారే మీరు. ఇప్పుడు వచ్చారా? మీకు శ్రమలు కలిగిందని, అమ్మోనీయులు మిమ్మల్ని హింసిస్తున్నారని బాధ పెడుతున్నాను, నేను గుర్తుకొచ్చాను ఇప్పుడు మీకు. ఎందుకు మీరు వచ్చారు? ఎందుకు వచ్చారు మీరు అని దులిపేశాడు అన్నమాట. ఎన్ని దులిపినా వాళ్ళందరూ తుడుచుకున్నారులే, తప్పదుగా. దులిపేశాడు. దులిపేశాడు. దులిపినా ఏముంది? ఏముండదు అక్కడ. వాళ్ళు తలకాయ దించుకున్నారు పెద్దలు, గిలాది పెద్దలు. సరే బాబు, నీ అవకాశం కాబట్టి నువ్వు ఎన్నైనా మాట్లాడతావు, నీకు అవకాశం వచ్చింది కాబట్టి నువ్వు ఎన్నైనా మాట్లాడి నీ ఇష్టం. కాకపోతే మమ్మల్ని అమ్మోనీయుల చేతుల నుంచి మమ్మల్ని రక్షించు, నీకు దండం పెడతానయ్యా. అమ్మోనీయులు వాళ్ళు 18 సంవత్సరాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా మగోడు ఎవరులే, నువ్వు ఒక్కడే మగోడు, ఎందుకనంటే పరాక్రమం గల బలాఢ్యుడు నువ్వు అని వీళ్ళు చెప్పారు. సరే, పెద్దల్ని గౌరవించాడు ఆయన. ఎవరు అన్నాడు కానీ ఆ కోపం వచ్చింది కానీ ఏం చేశాడంటే వాళ్ళ మాటను అంగీకరించాడు. నేను రానని చెప్పలేదు, నేను మీతో కూడా రాను, నేను చేయనని చెప్పలే. ఒక సందర్భంలో ఇందాక మనం చదువుకున్నాం, దేవుడు అన్నాడు, మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజించారు కాబట్టి నేను మిమ్మల్ని రక్షింపనని ఆ దేవుడైన యెహోవా అన్నాడు. కానీ ఇతను ఆ మాట అనలేదు. ఆ మాట అనకుండా సరే నేను వస్తాను కానీ కండిషన్ ఒకటి అన్నాడు. నేను వస్తాను కానీ ఒక కండిషను. ఏ కండిషన్ అంటే, నేను వచ్చి అమ్మోనీయుల చేతిలో యుద్ధం చేస్తే మీరు నన్ను ప్రధానిగా చేస్తారా? నేను అమ్మోనీయులతో యుద్ధం చేస్తే నన్ను మీరు ప్రధానిగా చేస్తారా? నాయకుడికి ఇది చెప్పండి ముందు అని అన్నాడు ఆయన. ఏ కండిషను? నేను వస్తాను, అమ్మోనీయులతో యుద్ధం చేసేదానికి వస్తాను. ఇప్పుడు తొడగొడి చెప్తున్నాను, నేను వస్తాను, ఐ విల్ కమ్, మీ కొరకు వస్తాను నేను, ఇజ్రాయేల్ కొరకు వస్తాను నేను, మా కుటుంబీకుల కొరకు వస్తాను నేను, నా అన్నదమ్ముల కొరకు వస్తాను నేను. కానీ ఒకప్పుడు మీరు ఆడిన నాటకాలు ఇప్పుడు ఆడకూడదు. మీరు ఒకప్పుడు మీరు పగబట్టుకున్నారు, ఏదో సామెత అన్నట్టుగా ఏరు దాటిన తర్వాత తెప్పను తగలబెట్టే రకంగా చేయబాకండి. మీరు ఏరు దాటిన తర్వాత తెప్పను తగలబెట్టే రకంగా చేయబాకండి. మీరు ఏమాట అన్నా అంటే, నేను వస్తాను, యుద్ధం చేస్తాను, మీరు నన్ను ఏం చేస్తారనంటే నాయకుడిగా చేయగలరా? నన్ను ఒక ప్రధానిగా, ఇజ్రాయేలీకి ప్రధానిగా మీరు చేయగలరా? మీరు కానీ దాన్ని ఒప్పుకున్నట్లయితే ఐ విల్ కమ్, నేను మీతో కూడా వచ్చేస్తాను అన్నాడు ఆయన. న్యాయమైనదేగా. ఎందుకనంటే వీళ్ళు మంచోళ్ళు కాదుగా, గిలాది పెద్దలు మంచోళ్ళు కాదు, ఇజ్రాయేల్ కూడా అటువంటి రకమే. ఎందుకనంటే అన్యులతో సాంగత్యం చేసినటువంటి అన్యుల బుద్ధులు వచ్చింది వాళ్ళకి. ఈ దినాల్లో కూడా మనకున్న బుద్ధులంతా అన్యుల బుద్ధులే, క్రైస్తవ బుద్ధులేం కాదు.
మన బుద్ధులు కానీ, మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ అక్కడి నుంచి ఇన్హెరిట్ చేసుకున్నాం. ఇన్హెరిట్ అంటే సంపాదించుకున్నాం అన్నమాట. అటువంటి పరిస్థితి. సరే, ఇక్కడ అన్నాడు, ఏ మాట అన్నాడు అంటే, మనం గమనిస్తే 8 వచ్చినమ్మా, 11:8. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము మళ్ళీ వచ్చితేమి, నువ్వు మాతో కూడా వచ్చి యుద్ధము చేసిన ఎడల మా అందరి మీద నీవు అధికారమై ఉందని యెఫ్తాతో అన్నారు. ఓకే, నువ్వు కానీ మాతో కూడా యుద్ధం చేసినట్లయితే, అమ్మోనీయులతో యుద్ధం చేసినట్లయితే, యు ఆర్ ది లీడర్, మేము నిన్ను నాయకునిగా చేస్తాం, మిమ్మల్ని అధికారిగా చేస్తాం అని యెఫ్తాతో అన్నారు అన్నమాట. చూసి నువ్వేం వదిలిపెట్టలే. ఎంత తెలివిగలోడు ఈయన. యెఫ్తా తెలివిగలోడు కదా, మంచి తెలివిగలోడు. సరే, వస్తాను, నేను యుద్ధం చేస్తాను అమ్మోనీయులతో. దేవుడు ఉన్నాడులే నా పక్షంగా. ఎందుకనంటే ఆయన దేవుడే కవచం, నిరీక్షణ. కానీ ఒక విధంగా యెఫ్తా కొద్దిగా ఏమయ్యాడనంటే మెల్ట్ అయిపోయాడు అనమాట. అమ్మోనీయులతో యుద్ధం చేయటం అనేది కొద్దిగా శంకించాడు, బాధపడ్డాడు. భయం అనేది ఉంది, ఒకడే చేయాలా, భయం అనేది ఉంది. అయినా దేవుడిని తలుచుకున్నాడు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు, దేవుడు నిరీక్షణగా పెట్టుకున్నాడు. ఓకే అనేసాడు. వస్తాను, నేను యుద్ధానికి వస్తాను, అమ్మోనీయులతో యుద్ధం చేస్తాను, ఏదైనా కానీ. ఆయన కూడా భయమే. న్యాయాధిపతుల గ్రంథంలోనే ఒక సందర్భంలో ఎఫ్రీమీయులతో మాట్లాడేటప్పుడు 12:3 అంటాడు, అమ్మోనీయులతో యుద్ధం చేసేటప్పుడు నా ప్రాణము నేను అరచేతులు పెట్టుకొని వాళ్ళతో యుద్ధం చేశాను అంటాడు. 12:3 నా ప్రాణం అరచేతులు ఉంచుకొని, చాలండి, నా ప్రాణము నా అరచేతులు ఉంచుకొని అమ్మోనీయులతో నేను యుద్ధం చేశానని చెప్తాడు అన్నమాట. ఎఫ్రాయిమీయులతో మాట్లాడతాడు ఆయన. అది చివరి ఘట్టం, అది పరిస్థితి అది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక కండిషన్ కోరాడు యెఫ్తా. ఏ కండిషన్ అని అంటే, నేను వస్తాను, అమ్మోనీయులతో యుద్ధం చేస్తాను, మీరేం చేయాలంటే నాకు మీ ఆస్తులు అక్కర్లా, ఏదైనా బిల్డింగ్లు అక్కర్లా, ఏమక్కర్లా, నన్ను లీడర్గా చేయాలి, నన్ను ప్రధానుడిగా చేయాలి, అధికారిగా చేయాలని వాళ్ళు అన్నారు. దానికి వాళ్ళు ఏమాట అన్నారు, ఓకే అని చెప్పారు. 9వ వచనంలో చూసినట్లయితే, అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేను మీకు ప్రధాని అవుదునా అని గిలాదు పెద్దలను అడగగా, నేను మీకు ప్రధానిగా ఉంటానా, నేను వాళ్ళని జయించి నేను ఉంటే, అమ్మోనీయులతో యుద్ధం చేస్తే మీరు నన్ను ప్రధానిగా అంగీకరిస్తారా, నాయకుడిగా అంగీకరిస్తారా, లేకపోతే మెడబిడ్డగా అంటేస్తారా? ఏదో ఒకటి చెప్పండి, తేల్చేసేయండి అని యెఫ్తా మాట్లాడారు. ఇంకా గిలాదు పెద్దలు కూడా ఆమోదించారు. దాన్ని ఆమోదించి అతను కూడా ఏం చేశారనంటే, ఆ మాట చెప్పిన చూడండి 10వ వచనంలో, గిలాదు పెద్దలు అడుగగా గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా ఉభయుల మధ్యను సాక్షిగా యెఫ్తాతోనిరి. కాబట్టి ఉభయుల మధ్యలో దేవుడే సాక్షిగా ఉంటాడు. ఏ విషయంలో సాక్షి? నువ్వే మాకు లీడరు, నువ్వే మాకు ప్రధానిగా ఉంటావు, నువ్వే మాకు నాయకుడిగా ఉంటావు, అధిపతిగా ఉంటావని ఆ గిలాదు పెద్దలు ఒప్పందం చేసుకున్నారు. యెఫ్తా ఒప్పందం చేసుకున్నారు. ఆ విధంగా వీళ్ళిద్దరి మధ్యలో, ఎవరి మధ్యలో? గిలాదు పెద్దలు యెఫ్తా మధ్యలో ఒప్పందం జరిగింది. ఏ ఒప్పందం జరిగింది? అమ్మోనీయులతో యుద్ధం చేసి జయిస్తే నన్ను నాయకుడిగా, అధిపతిగా మీరు చేయాలి, అంతేగాని తోక ఆడిస్తే కాదు. అటువంటి ఎదవ పనులు చేయబాకండి మీరు. ఒకప్పుడు చేశారు, మరలా ఇప్పుడు ఆ పని చేయబాకండి అని అన్నప్పుడు అతను యెఫ్తా అంగీకరించాడు. మిస్పాకి వెళ్ళాడు. ఆ మిస్పాలో దేవుని యొక్క సన్నిధి, ఆ మిస్పాలో కూడా సమూయేలు తెలుసును కదా, ఇందాక తమ్ముడు చెప్పాడు. ఆ మిస్పాలోనే అతను న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు అన్నమాట, సమూయేలు అన్నమాట. మొదటి సమూయేలు గ్రంథం చదవకలేడు, 7:6 ఉంది. 7:6 మిస్పాల్లో సమూయేలు న్యాయాధిపతిగా ఉండి వారికి న్యాయం తీరుస్తూ వచ్చాడని చెప్పాడు అక్కడ.
ఆ విధంగా మెస్పాకి వెళ్ళాడు. దేవునికి మొదటగా అన్ని విషయాలు చెప్పేశాడు. మనం గమనించినట్లయితే 11 వచనంలో అంటాడు, చివరి భాగంలో అంటాడు, వాళ్ళు నియమించుకున్న తర్వాత అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వివరించను, అన్ని దేవునికి తెలియపరిచాడు అన్నమాట. మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవునికి మొరపెట్టుకోవాలి. ఒక కార్యము మనం జరిగించేటప్పుడు, ఒక పనికి వెళ్ళినప్పుడు, ఒక పని మనం చేసేటప్పుడు మనం కూడా దేవుని దగ్గర ఏం చేయాలంటే మన విషయములను అన్నీ వివరించాడని చెప్తాడనమాట. ఏం వివరించుంటాడు ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇక్కడ అంటాడు, యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. తన సంగతి అంతా వినిపించాడు యెఫ్తా. దేవుని సన్నిధికి వెళ్ళాడు, దేవుని దగ్గర తన సంగతిని అంతా వినిపించాడు. ఏమి వినిపించి ఉంటాడు ఆయన అంటే, మొదటి నుంచి చరిత్ర చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని చెప్తే, అన్నదమ్ములు నన్ను స్వాస్థ్యం లేకుండా ఇంట్లో నుంచి గెంటేశారు, ఆ గిలాది పెద్దలు వచ్చారు, నన్ను అడిగారు, నేను ఈ విధంగా మాట్లాడాను, మొత్తం సంగతి దేవునికి ఆయన తెలియపరుచుకొని ప్రార్థన చేసుకున్నాడు, మొరపెట్టుకున్నాడు. దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు. ఆయన ఒక సందర్భంలో అంటాడు, మనం ఇర్మియా గ్రంథంలో 29 అధ్యాయం 12 వచనంలో మనం గమనిస్తే, 29:12 ఇర్మియా గ్రంథంలో, మీరు మొరపెట్టినప్పుడల్లా నేను మీ మొరను ఆలకిస్తానని దేవుడు ప్రమాణం చేశాడు అన్నమాట. ఇర్మియా గ్రంథం 29:12లో మీరు మొరపెట్టినప్పుడల్లా మీరు మొరపెట్టగానే నేను మీ మనవి ఆలకిస్తాను, మీరు మొరపెట్టినప్పుడల్లా మీ మొరని నేను ఆలకిస్తానని చెప్పాడు అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఏం జరిగిందంటే, దేవుడు దగ్గర అతను మొరపెట్టుకున్నాడు అన్నమాట. మొరపెట్టుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి చూసినట్లయితే బయలుదేరే అక్కడికి యుద్ధానికి అని సిద్ధపడ్డాడు, మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు, బయలుదేరిన తర్వాత వెంటనే యుద్ధానికి సన్నిధుడు కాల. ఎవరితో యుద్ధము? అమ్మోనీయులతో యుద్ధము. కానీ ఇక్కడ దౌత్యపరమైనటువంటి కొంత సంఘటన జరిగిందన్నమాట. దౌత్యపరమైన సంఘటన అంటే అసలు అమ్మోనీయుల రాజు యుద్ధానికి ఎందుకు వస్తున్నాడని తెలుసుకోవాలని ప్రయత్నించాడు అన్నమాట. అమ్మోనీయుల రాజు, ఆ రాజు పేరు రాయలే ఇక్కడ. అమ్మోనీయుల రాజు అనేది అక్కడ ఆ పేరు అనేది మెన్షన్ చేయలేదు అక్కడ. కానీ ఒకప్పుడు మోషే కాలంలో సీహోన్ అనే పేరు మెన్షన్ చేయబడింది, కానీ ఇక్కడ మెన్షన్ చేయకుండా అమ్మోనీయుల రాజుతో సంప్రదింపులు చేశాడు. సంప్రదింపులు అంటే దౌత్యపరమైనటువంటి సంప్రదింపులు అన్నమాట. ఒక దేశానికి యుద్ధం జరిగేటప్పుడు ఎందుకు యుద్ధము, మనం సమాధాన పడతాము, యుద్ధం లేకుండా చేస్తాము అని వాళ్ళు ఈ దౌత్యపరమైనటువంటి సమావేశాలు అనేది ఉంటుంది. ఆ విధంగా యెఫ్తా ప్రయత్నించాడు అన్నమాట. ఏమని ప్రయత్నించాడనంటే, అమ్మోనీయులకు రాజుకి దూతలను పంపించి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడనంటే, అసలు యుద్ధానికి నేను మీకేం చేయలేదు కదా. యెఫ్తా అంటున్నాడు, నేను మీకేం చేయలేదు కదా, ఎందుకు యుద్ధానికి వస్తున్నారు మీరు అంటాడు. చూడండి ఇక్కడ మనం గమనిస్తే సెలవిచ్చినది ఏమనగా 12 వచ్చినమ్మా, చదవండి 11-12. ఓకే సార్. యెఫ్తా అమ్మోనీయుల రాజు వద్దకు దూతలను పంపి నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకి యుద్ధమునకు వచ్చి, నా దేశం మీదకి నువ్వు యుద్ధానికి వస్తున్నావు, నీకు నాకేం గొడవలు లేదు కదా, నీకు నాకు తగాదాలు లేదు కదా, నీ భూభాగంలో నేను ప్రవేశించలేదు కదా, మరి మా దేశానికి గిలాదు దేశమునకు మరి ఇజ్రాయెల్ దేశానికి నువ్వు ఎందుకు యుద్ధానికి వస్తున్నావు నువ్వు అని డైరెక్ట్గా దూతలను పంపించి చెప్తా మాట్లాడాడు అన్నమాట. అసలు యుద్ధానికి ఎందుకు వస్తున్నావు నువ్వు, అమ్మోనీయుల రాజా నువ్వు ఎందుకు యుద్ధానికి వస్తున్నావు అని అడిగాడు. దూతలను పంపించి అడిగాడు. అతను ఏదో చెప్పాడు. ఏమని చెప్పాడు ఆ కింద వచనాల్లో మనం గమనిస్తే, 13 వచనం. అమ్మోనీయుల రాజు ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని చాలమ్మా. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, అమ్మోనీయుల రాజు అంటున్నాడు, ఏమాట అంటున్నాడు అంటే, మోషే కాలంలో జీవించినప్పుడు అమ్మోనీయుల దేశాన్ని కూడా మీరు ఆక్రమించుకున్నారు,
మోషే జీవించిన కాలంలో, మోషే నడిపించినటువంటి కాలంలో అమోరీయుల దేశాన్ని మీరు ఆక్రమించుకున్నారు. అర్నోను మొదలుకొని యొర్దాను నది కూడా మీరు ఆక్రమించుకున్నారు. కాబట్టి మీరు ఆక్రమించుకునేటువంటి దేశాన్ని కానీ మళ్ళీ మాకు అప్పగించినట్లయితే, అమోరీయుల దేశాన్ని మీరు మళ్ళీ మాకు అప్పగించినట్లయితే నేను యుద్ధాన్ని మానుకుంటానని ఈయన చెప్పాడు అన్నమాట. అమ్మోనీయుల రాజు చెప్పాడు. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాడు అన్నమాట. కానీ యుద్ధానికి వెళ్ళకుండా ఉండాలని యెఫ్తా ప్రయత్నించాడు, కానీ యుద్ధం చేయకుండా ఉండాలా అని ప్రయత్నించాడు, కానీ మానాలని ప్రయత్నించాడు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. శాంతియుతంగా చేయాలనుకున్నాడు. కాబట్టి ఎందుకు వస్తున్నానంటే మీరు ఈ విధంగా ఏది అమోరీయుల దేశముని వాస్తవంగా జరిగింది. ఏది సంఖ్యాకాండంలో మనం చదవక్కర్లేదు. 20వ అధ్యాయంలో వాళ్ళు మోషే కాలంలో వాళ్ళు ఆక్రమించుకున్నారు కానీ కొంత ఆక్రమించుకున్నారు. కానీ దాన్ని ఆక్రమించుకున్నటువంటి స్థలాన్ని ఇక్కడ అంటాడు చివరిలో మనం గమనిస్తే, ఇక్కడ అంటాడు ఆర్నోను మొదలుకొని యబ్బోకు వరకు. కాబట్టి 13 వచ్చిన చివరిలో కాబట్టి మనము సమాధానంగా ఉన్నట్లు ఆ దేశమును మరలా మాకు అప్పగించమని యెఫ్తాతో పంపిన దూతల్ని సమాచారము చెప్పాను. కాబట్టి మీరు ఆక్రమించుకున్నటువంటి అమోరీయుల దేశాన్ని తిరిగి మాకు అప్పగించినట్లయితే యుద్ధం ఆగిపోతుంది, సమాధానం పడేదానికి అవకాశం ఉంటుంది అని ఆ అమ్మోనీయుల రాజు యెఫ్తాకి కబురు చేశాడు. కానీ యెఫ్తా ఇంకొక అడుగు ముందుకు వేశాడు అన్నమాట. ఏం వేశాడని అంటే, అరే నాయన పిచ్చోడా, అరే పిచ్చోడా, ఇజ్రాయిలీలు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోలేదయ్యా. నువ్వు ఒకసారి చరిత్ర, మోషే కాలంలో చరిత్ర నీకు తెలుస్తున్నా. ఎందుకు ఇది కూడా మనకు అవసరమే. క్రైస్తవులకి ఎట్లా ఉండాలంటే చరిత్ర అంతా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇతను యెఫ్తా ఆ మోషే కాలం చరిత్ర అంతా తీశాడు అన్నమాట. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే కొన్ని వచనాలు 11వ అధ్యాయం 14, 15 వచనాలు ఒకసారి చూడమ్మా. అంతటా యెఫ్తా మరలా అమ్మోనీయుల రాజునకు దూతను పంపి ఇట్లనెను, యెఫ్తా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు యోబు దేశమును నేను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకోనలేదు. ఇక్కడ అంటున్నాడు, ఇజ్రాయిలీలు అమ్మోనీయుల దేశమైనాను కానీ మోయాబుల దేశమైనా కానీ ఆక్రమించుకోలేదు. గుర్తుంచుకో నువ్వు. ఇజ్రాయిలీలు అమ్మోనీయుల దేశము కానీ మోయాబుల దేశము కానీ వాళ్ళు ఆక్రమించుకోలేదు, వాళ్ళు స్వాధీనపరచుకోలేదు. నువ్వు గుర్తుంచుకో. కానీ ఆల్రెడీ వీళ్ళ చేతుల్లోనే వాళ్ళు ఆక్రమించుకున్నారు. కానీ ఇంకొక సన్నివేశం, అది ఇంకో సంఘటన అది. ఎందుకంటే మనం కూడా చరిత్ర తెలుసుకోవాలి. ఇప్పుడు యెఫ్తా మాటలు ఆక్రమించుకోలేదు, మోయాబుల దేశం ఆక్రమించుకోలేదు, అమ్మోనీయుల దేశం ఆక్రమించుకోలేదు అని అంటే ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంగతి చెప్తున్నాడు ఈయన తెలుసునా? ఇంచుమించు యెఫ్తాకి మోషే కాలానికి 280 సంవత్సరాల చరిత్ర బయటికి తీశాడు అన్నమాట. యెఫ్తా జీవించిన కాలానికి మోషే జీవించిన కాలానికి మొత్తం ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు అంటే 280 సంవత్సరాల చరిత్రని వారి పిచ్చోడా, అమ్మోనీయుల రాజా, ఇజ్రాయిల్ ఆక్రమించుకోలేదు మోయాబు దేశాన్ని, అమ్మోనీయుల దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకోలేదు అని చెప్పాడు అన్నమాట. తర్వాత ఇంకో మాట కూడా అంటాడు ఆయన. చూడండి, మనం గమనిస్తే 11, 16 కూడా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రం దాటి అరణ్యములో నడిచి కాదేశునికి వచ్చిరి. కాబట్టి ఎర్ర సముద్రం దాటి వాళ్ళు ఎక్కడికి వచ్చేసారనంటే కాదేశుకు వచ్చేసారు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఆక్రమించుకోలేదు అని చెప్తున్నాడు అన్నమాట. తర్వాత అంటున్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే, అప్పుడు ఇశ్రాయేలు ఏదోము రాజునకు దూతలను పంపి నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవు ఇవ్వమని అడుగుగా ఏదోము రాజు ఒప్పుకొనలేదు. చాలండి, ఇక్కడ చరిత్ర చెప్తున్నాడు. ఒకప్పుడు ఇజ్రాయేలీలు ప్రయాణం చేసేటప్పుడు మోషే నడిపించున్నప్పుడు వాళ్ళు మోయాబు దేశం మీద, ఎదోమీయుల దేశం మీద మేము సాగిపోతామని అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకోలేదు? మోయాబు దేశస్తులు ఒప్పుకోలేదు. అప్పుడు మోయాబు దేశానికి రాజు ఎవరంటే బాలాకు అన్నమాట.
బాలోకు రాజు ఒప్పుకోలే, అంగీకరించలేదు. ఆ ఎదోమీల రాజు కూడా అంగీకరించలేదు. అప్పుడు అమోరీయుల దేశం మీదకి వస్తామన్నా కూడా అప్పుడు అమోరీయుల దేశానికి సీహోన్ అని అతను రాజుగా ఉన్నాడు, అతను అంగీకరించలేదు, అతను కూడా అంగీకరించలే. అప్పుడు సీహోన్ అని అతను అమోరీయుల రాజు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అదంతా ఫ్లాష్ బ్యాక్, జరిగినటువంటి చరిత్ర చెప్తున్నాడు. సరే, మొత్తం పైన ఏం జరిగిందని అంటే ఆ అమ్మోనీయుల రాజు యుద్ధానికి ముందడుగేశాడు, ఇతను కూడా యుద్ధానికి సిద్ధపడ్డాడు అన్నమాట. ఎవరు సిద్ధపడ్డారు? యెఫ్తా సిద్ధపడ్డాడు, అమ్మోనీయుల రాజు కూడా సిద్ధపడ్డాడు. కానీ ఒక మంచి మాట యెఫ్తా చెప్తాడు. ఏ విధంగా చెప్తాడని అంటే ఇక్కడ మంచి మాట అంటాడు. చూడండి దయచేసి ఒకసారి మనం గమనిస్తే, ఇక్కడ మనం గమనిస్తే చూసినట్లయితే 11వ అధ్యాయంలో 21-23 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలు చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిన తరువాత ఆ దేశ నివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరుచుకొని అర్నోను నది మొదలుకొని యబ్బోకు వరకు అరణ్యము మొదలుకొని యోర్దాను వరకు అమోరీయుల ప్రాంతములన్నిటినీ స్వాధీనపరుచుకున్న ఇజ్రాయేలీయులు స్వాధీనపరుచుకున్నారు. కాబట్టి ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అమోరీయులను తన జనుల ఎదుట నిన్ను తోలివేసిన తర్వాత నీవు దానిని స్వసనించుకుందువా. ఏం మాట అన్నాడండి యెఫ్తా? దేవుడైనటువంటి యెహోవా ఈ కార్యాన్ని జరిగించాడు. ఇజ్రాయెల్ ఆక్రమించుకోలేదు, కానీ ఎవరిచ్చారు అమోరీయుల దేశాన్ని, మోయాబీయుల దేశాన్ని ఎవరిచ్చారు స్వాస్థ్యముగా? దేవుడైన యెహోవా ఇచ్చాడు. దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి భూభాగాన్ని నువ్వు ఇప్పుడు శ్వసనించుకుంటావా? ఎంత వీరుడు నువ్వు! దేవుడు ఇజ్రాయేలీయులకి అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం ఉంది, ఇస్సాకు చేసినటువంటి వాగ్దానం ఉంది. ఏమని వాగ్దానం ఉంది? ఈ కనాను దేశాన్ని మీ సంతతికి స్వాస్థ్యముగా స్వాస్థ్యముగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మోషే ద్వారా వాగ్దానం చేశాడు, పితరులకు వాగ్దానం చేశాడు. ఆ ప్రకారం వాగ్దానం చేసి ఇజ్రాయేలీయులకు అప్పగించినటువంటి దేశాన్ని, ఇజ్రాయేలీయులకు స్వాధీనపరిచినటువంటి దేశాన్ని నువ్వు ఇప్పుడు వచ్చి నువ్వు శ్వసనించుకుంటావు. అంత మనుగడ నువ్వు. దేవుడు స్వాధీనపరిచిన తర్వాత, దేవుడు వాళ్ళకి వశం చేసిన తర్వాత ఈ భూమి వాళ్ళది. కనాను దేశం ఎవరిదనంటే ఇజ్రాయేలుది, వాళ్ళది ఈ భూమి. దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యం అది, దేవుడిచ్చినటువంటి ఆ సొమ్మది. నువ్వు దాన్ని ఇప్పుడు శ్వసనించుకుంటావా? మోయాబీల రాజు కంటే నువ్వేం గొప్పవాడు కాదు, అది కూడా చెప్పాడు. మోయాబీల రాజు కంటే నువ్వేం గొప్పవాడు కదా అమ్మోనీయుల రాజా. మోయాబీల రాజు ఎప్పుడైనా ఆ బాలాక్ అనేది ఇజ్రాయెల్తో యుద్ధానికి వచ్చాడు. అతను బిలామును పంపించాడు శపించమని. బాలాక్ రాజు రాలే యుద్ధానికి. అతనికంటే నువ్వు మనగాడవా? నువ్వు బాలాక్ కంటే నువ్వు మనగాడవా అని ప్రశ్న భయం పుట్టించాడు అన్నమాట. ఆ భయం పుట్టించేసరికి ఇంక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగేసరికి ముగిస్తున్నాం. కాబట్టి మనం గమనించినట్లయితే ఆ విధంగా యుద్ధం జరిగింది. ఆ 29 వచనంలో మనకు చూసినట్లయితే 29 వచనంలో దేవుని యొక్క ఆత్మ యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా గిలాదులోను సంచరించి యుద్ధానికి వెళ్ళాడు. 20 పట్టణములను అతను జయించేశాడు అన్నమాట. 20 పట్టణాలు జయించాడు. దానికి ముందుగా అతను ఏం చేశాడనంటే దేవునికి మొక్కుబడి చేశాడు. ఇందాక మనం చదువుకున్నాం మొక్కుబడి. ఆ మొక్కుబడి ఎటు చేశాడు నాకు అర్థం కాలే. ఆ మొక్కుబడి చేశాడు. ఏ మాట అన్నాడు అంటే 30-31 వచనంలో మనం గమనిస్తే 11వ అధ్యాయంలో 30-31 ఒకసారి చదువుకుంటాం మనం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని
నేను అమ్మోనియలతో యుద్ధం చేసిన తర్వాత, అమ్మోనియలు జయించిన తర్వాత నేను బయలుదేరి ఇంటికి రాగా, నా ఇంటి గుమ్మము నుంచి, నా ఇంటి ద్వారము నుంచి ఎవరైతే నన్ను ఎదుర్కొనే దానికి వస్తారో, ఏదైతే వస్తుందో దాన్ని ప్రతిష్ఠిత చేస్తాను, దహన బలిగా ఇస్తానని అన్నాడు అన్నమాట. కాబట్టి మొక్కుబడి చేయటం అనే ధర్మశాస్త్రంలో కూడా ఉంది. 27 లేవికాండం 27 అధ్యాయంలో చూసినట్లయితే 27 అధ్యాయం 1-2 వచనాల్లో కానీ ఆ అధ్యాయంలో అంతా మొక్కుబడిని గురించి మాట్లాడాడు అన్నమాట. కాబట్టి మొక్కుబడి అనేది ఉంది. కానీ ఇక్కడ యెఫ్తా మొక్కుబడి గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఒక మాట అన్నాడు ఇక్కడ. ఏ మాట అన్నాడు అంటే, నన్ను ఎదుర్కొనేటుకు 31 వచనం, నన్ను ఎదుర్కొనేటుకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకి ప్రతిష్ఠితమగును. నా ఇంటి ద్వారము నుండి ఆ జంతువుల గురించి ఆలోచన చేశాడా యెఫ్తా? ఇంటి ద్వారం నుండి జంతువులు వస్తుందా? గొర్రెలు కానీ, మేకలు కానీ, ఆవులు కానీ, ఎద్దులు కానీ ఇంట్లో నుంచి వస్తుందండి అది? అవి ఇంట్లో ఉండవు. అది మరి మనుషులను గురించి ఆలోచన చేశాడా? ఏం అర్థం కాల. మనుషులను గురించి ఆలోచన చేయాల. కానీ అన్నాడు ఆ మాట. ఏ మాట అన్నాడు? నా ఇంటి ద్వారము యొద్ద నుండి, నా ఇంటి గుమ్మము నుంచి ఏదైతే వస్తుందో దాన్ని ప్రతిష్ఠిత చేస్తాను, దహన బలిగా చేస్తాను అన్నాడు. ఇదంతా అన్య ఆచారాలే. ఆ మాట అటు దొర్లు వచ్చేసింది. అన్నమాట. ఏ మాట దొర్లు వచ్చిందని అంటే, ఇంటి ద్వారము నుంచి ఏదైతే నన్ను ఎదుర్కొనేదానికి, అది కూడా అంటాడు, నన్ను ఎదుర్కొనేదానికి అన్నాడా లేదా మాట? ఏ మాట అన్నాడు? నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరినది వచ్చింది. నన్ను ఎదుర్కొన్నట్టుకు నేను వాళ్ళని జయించి నేను వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనేదానికి ఎవరైతే వస్తారో, ఏది వస్తే వస్తుందో దాన్ని ప్రతిష్ఠిత చేస్తాను, దహన బలి కూడా చేస్తాను. దేవుడు దహన బలి ఎప్పుడు అడగల. అబ్రహాం కొడుకుని అడిగాడు. ఏమన్నానంటే టెస్ట్ అన్నమాట అది. కానీ మనం గమనించినట్లయితే ఆ ఇతర దేశాలు వాళ్ళు పిల్లల్ని దహన బలికి ఇచ్చేవాళ్ళు. కానీ ఇజ్రాయేలీలు దహన బలికి కొడుకుల్ని ఎక్కడ ఇవ్వలేదు అనమాట. పిల్లల్ని ఇవ్వాల. అబ్రహాం ఇస్సాకుని ఇచ్చాడని అంటే విశ్వాసం పరీక్ష చేసేదానికి ఇచ్చాడు అంతే. కానీ ఇక్కడ మనం గమనిస్తే యెఫ్తా అన్నాడు. ఏ మాట అన్నాడంటే, నన్ను ఎదుర్కొనేదానికి నా ఇంటి గుమ్మం నుంచి, నా ఇంటి ద్వారం నుంచి ఏదైతే వస్తుందో దాన్ని దేవునికి ప్రతిష్ఠ చేస్తాను. ఒకవేళ ఇతను జంతువుని అనుకుంటే మంచిదే, లేకపోతే ఇంకొకరిని గురించి ఆలోచన చేస్తే మంచిదే. కానీ ఇతను నోట్లో నుంచి వచ్చింది ఆ మాట పొల్లు వచ్చేసింది. అప్పుడు యుద్ధం చేసి వస్తున్నాడు. వస్తూ ఉంటే ఎవరు వచ్చారు ఇక్కడ చూడండి. మనం గమనిస్తే 34 వచ్చినమ్మా, ముగిస్తాం. 34 నుంచి ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తమ్మురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. మరి ఇతను యెఫ్తా అన్నాడు, ఎదుర్కొనే దానికి ఎవరైతే వస్తారని అన్నాడు. ఇప్పుడు ఎవరు ఎదుర్కొన్నారు? కూతురే. ఇదొక డ్రామా. ఎదుర్కొనేదానికి కూతురే. అతను కూతురుని అనుకోవాలా. ఎవరైతే ఎదుర్కొనేదానికి వస్తే కూతురుని అనుకున్నాడు అతను. ఆ విధంగా కూతురే వస్తుందని అనుకుంటే స్పెసిఫిక్గా చెప్పేవాడు అనమాట. కూతురు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఆ మాట అనేవాడు కాదేమో. కూతురు వస్తుందని అనుకోలేదు ఆయన, ఎక్స్పెక్ట్ చేయలే. ఎవరో వస్తారని అనుకున్నాడు ఆయన. ఏదో జరుగుతుందని అనుకున్నాడు, ఏదో జరిగిందనమాట. ఆ కూతురు వచ్చింది, నాట్యం ఆడుకుంటా ఆ తమ్ముళ్ళతో ఆ వాద్యాలు వాయిస్తూ వచ్చి ఎదుర్కొంది. అప్పుడు ఈయన ప్రాణము అల్లాడిపోయింది. అక్కడ అంటాడు, యెఫ్తా అంటాడు, కాబట్టి అతడు ఆమెను చూచి 35 కాబట్టి ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నన్ను బహుగా కృంగ చేసితివి, నువ్వు నన్ను తల్లడింప చేయవాళ్ళు ఒకతవై ఉన్నావు. చాలు. కాబట్టి అమ్మా, నువ్వు నన్ను కొంగ తీసేసావు, నువ్వు నా ప్రాణాన్ని తల్లడింప చేసేసావు నువ్వు. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. ఇది ఆ విధంగా జరిగినటువంటి సంఘటన ఇంకా మాట తప్పేదానికి లేదు. కానీ ఒక విషయము దేవుడు చేశాడు. ఏ విషయం చేశాడనంటే, ఏ విధంగా
అజ్ఞానముతో వ్యర్థమైనటువంటి మొక్కుబడి నువ్వు ఏదైనా చేసుకుంటే, అజ్ఞానముతో వ్యర్థమైనటువంటి మొక్కుబడులు నువ్వు ఏదైనా చేసుకుంటే పాప పరిహార్థ బలికి ఒక పశువును వదిలిస్తే చాలని అన్నాడు. అది లేవి కాండము 5:4-5 వచనాలు చూడండి ఒకసారి. లేవి కాండము 5:4-6 వచనాల్లో చెప్తాడు. ఆల్టర్నేటివ్ వే అనమాట. మనుషులు వ్యర్థంగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలలో దేనినైనా యోచింపక చేసేదని ఒకడు పెదవులతో వ్యర్థంగా ఒట్టు పెట్టుకుని ఎవడైనా పెదవులతో ఒట్టు పెట్టుకొని ఎడల తెలిసిన తర్వాత వాడు అపరాధి యగును. అతడు అపరాధి యగును. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమైందైనను అపరాధి యగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపను ఒప్పుకొని తప్పును ఒప్పుకొని ఇప్పుడు ఎఫ్తా కూడా తప్పును ఒప్పుకొని నేను ఏదో వచ్చేసింది, పొరపాటుకి మాట వచ్చేసింది ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై తాను చేసినటువంటి పాపం విషయమై యెహోవా యొక్క సన్నిధిలో అందులో నుండి ఆడ గొర్రెల పిల్లనే గాని ఆడ మేక పిల్లనే గాని పాప పరిహార్థ బలిగా అర్పింపవలెను. అతను మేక పిల్లని కానీ దేనిని అర్పించిన ఎడల ఆ మొక్కుబడి నుంచి అతను విడుదల పొందుతాడు అని అంది. కాబట్టి నువ్వు ఒప్పుకున్నావు, కానీ ఆ సమయంలో కూతుర్ని అప్పగించకుండా, కూతుర్ని ప్రదర్శించకుండా నువ్వు మేకపిల్లనైనా కానీ గొర్రెనగా నువ్వు అర్పించినట్లయితే ఆ మొక్కుబడి నువ్వు చెల్లించినట్టే, దాని నుంచి నువ్వు విడుదల పొందుతావని దేవుడు ధర్మశాస్త్రంలోనే ఆల్టర్నేటివ్గా ఇచ్చాడు. కానీ ఎఫ్తా ఆ పని చేయలే. మాట మీద నిలబడినటువంటి వ్యక్తి అతను కూతురుతో అంటాడు. ఏ మాట అంటాడనంటే ఇక్కడ మంచి మాట, 35 వచనంలో చివరి భాగం, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనక తీయలేను. నేను దేవునికి మాట ఇచ్చి ఉన్నాను. ఏదైతే నా ఇంటి గుమ్మము నుంచి, నా ఇంటి ద్వారం నుంచి ఏదైతే వస్తుందో దేవునికి ప్రతిష్ఠ చేస్తాను, దహన బలిగా చేస్తానని నేను దేవునికి మాట ఇచ్చేసానమ్మా. నేను దేవునికి మాట ఇచ్చేసాను. ఈ దినాల్లో కూడా మనం దేవునితో మాట్లాడుతూ ఉంటాం, ఆ మొక్కుబడులు చేసుకుంటూ ఉంటాం. అననేసి అప్పుడు చేయలా, ఏమైంది లాస్టు? కాబట్టి అది జరుగుతూ ఉంటుంది. కానీ తన మాటని నిలబెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమార్తె, నాన్న నువ్వు దేవునికి ఇచ్చిన మాట ప్రకారంగా నువ్వు జరిగించు, నాకు ఇబ్బంది లేదు, పెంపకం అది. నువ్వు దేవునికి ఏ మాట అయితే ఇచ్చావో నన్ను ప్రతిష్ఠ చేస్తావా, చెయ్యి, నేను దానికి అంగీకరిస్తున్నాను, నేను ఒప్పుకుంటాను. 2 నెలలు నా కన్యాకత్వం గురించి ప్రలాపించేదానికి నాకు అవకాశం 2 months చాలు, నాకు ఓన్లీ 2 months. 2 నెలలు నా కన్యాకత్వం గురించి ప్రలాపించిన తర్వాత దేవుడు నువ్వు ఏమైతే దేవునికి మాట ఇచ్చావో ఆ మాట ప్రకారంగా జరిగించాను అన్నాడు. కానీ ఆ విధంగా 2 నెలలు యెఫ్తా కుమార్తె తన కన్యాకత్వం గురించి తన చెలిగొత్తులతో తన పనివారితో వెళ్ళి ప్రలాపించిన తర్వాత ఇంకా దేవునికి ఏం చేసిందనంటే ప్రతిష్ఠిత చేసింది. స్త్రీలు ప్రతిష్ఠితనంటే వాళ్ళు చేసే పని ఏంటంటే ఆ దేవాలయం దగ్గర, ఆ బయట ఆ గుమ్మముల దగ్గర ఉండి పరిచర్య చేయటం అన్నమాట. నిర్గమకాండం 38:8 చూడగలం. అది అంటే పరిచర్య చేయటం అనేది వాళ్ళ పని అన్నమాట. అలాగే సమూయేలు మొదటి గ్రంథము 2:22 కూడా చూడగలం అన్నమాట. ఇప్పుడు మనకు తెలుసును, లోకా సువార్తల్లో కూడా అన్ననే ఒక స్త్రీ దేవాలయంలో ఉండి ఉపవాసంలో ఉండి ఏం చేస్తుందంటే భక్తిగా జీవించిందన్నమాట. ఆ విధంగా మరి యెఫ్తా కుమార్తె కూడా దేవునికి ఇచ్చిన మాటను గౌరవించింది, తండ్రిని గౌరవించింది, దేవునికి ఆమె ప్రతిష్ఠిత అయిపోయింది. పెళ్లి చేసుకోలేదు, పురుషుని ఎరగకుండా ఆవిడ జీవించింది. యెఫ్తా జీవితం అది, ఆమె కుమార్తె జీవితం అది. కాబట్టి యెఫ్తా ఎటువంటి వాడు అంటే విశ్వాసం కలిగినటువంటి వాడు, మాట మీద నిలబెట్టేవాడు. ఎంత డిప్రెస్ కండిషన్ వచ్చినా కూడా షేక్ కాకుండా, అటు ఇటు కదలకుండా, అధైర్యం అనేది లేకుండా, చంచల మనసు అనేది లేకుండా ధైర్యంగా నిలబడ్డాడు. యెఫ్తా 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా వాళ్ళకి పరిచయం చేశాడు. యెఫ్తా 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు.
ఇజ్రాయెల్లో 11:32 ఇందాక లిస్టు తమ్ముడు చదివాడు. ఆ లిస్టులో కూడా యెఫ్తా అనే అతను కూడా ఉన్నాడు. సమూయేలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, యెఫ్తా కూడా ఉన్నాడు. కాబట్టి విశ్వాస వీరుల్లో యెఫ్తా కూడా ఎక్కాడనంటే అటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు, పట్టుదల కలిగినటువంటి వారు, దేవుని విషయంలో మరి త్యాగం చేసినటువంటి వాడు, అటువంటి క్రీస్తు సంఘంలో అటువంటి వాళ్ళు యెఫ్తాలాగా సమూయేలులాగా విశ్వాస వీరులుగా జీవించాలని, ఆ విధంగా జీవించినప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుందని మనం గమనించాలా. అదే పాత నిబంధనలోనే కాకుండా విశ్వాస వీరులుగా జీవించినటువంటి వారు, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించినటువంటి వారు, కొత్త నిబంధన చరిత్ర కాలంలో కూడా పౌలు కావచ్చును, పేతురు కావచ్చును, స్టెఫను కావచ్చును, వీళ్ళందరూ కూడా విశ్వాస వీరులే. ఎవరిని యోహాను కావచ్చును, యాకోబు కావచ్చును, వీళ్ళందరూ విశ్వాస వీరులు. ఆ విశ్వాస వీరుల్లో జయరాజునని నేను విశ్వాస వీరుడిగా జీవిస్తున్నాను. క్రీస్తు సంఘములో విశ్వాసులుగా ఉండి విశ్వాస వీరులుగా, విశ్వాస వీరురాలుగా మీరు జీవిస్తున్నారా? ఒకసారి ఆలోచన చేయాలని తెలియపరుస్తూ నా మాటలను ముగిస్తున్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి అధ్యక్షుల వారికి, ఆహ్వానించినటువంటి వారికి, అలాగే నా సందేశాన్ని విన్న వారికి అందరికీ వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.